నాగ్నద్ గారు, మరి మీనరాశి వారికి రాహుకేతుల ప్రభావం ఎలా ఉంటుందంటారు? అనుకూలంగా ఉంటుందా? వ్యతిరేకంగా ఉందా? వారి గురించి చెప్పండి. సో మీనరాశి వాళ్ళకి ఏంటంటే షష్టమ వ్యయభావాల్లో రాహుకేతువు ఉంటారు. హ్మ్. షష్టమ భావం అంటే సింహరాశి, మీనరాశి నుంచి వ్యయభావం అంటే 12th హౌస్, మనం మోక్ష స్థానం అంటాం దాన్ని. హ్మ్. సో దీంట్లో రాహు ఉన్నాడు. సో మీనరాశి వాళ్ళకి రాహు యొక్క ఇంపార్టెన్స్ తెలియాలి ఫస్ట్. రాహువు అనేవాడు ఒక మాయలో ఉంచుతాడు, లేని ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఆ ప్రపంచాన్ని మీరు నిజం అనుకుంటారు. నిజం అనుకుని దాంట్లో విశ్వ ప్రయత్నాలు చేస్తారు, డబ్బులు పెడతారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు. హ్మ్. కానీ ఈ ప్రయత్నంలో మీరు సఫలమైనా మీ యొక్క జీవితంలో సంతృప్తి ఉండదు. సఫలం కాకపోయినా సంతృప్తి ఉండదు. హ్మ్. రాహువు ఏ రాశిలో ఉంటే, అంటే ఏ భావంలో ఉంటే దానితో పాటు మీకు అటాచ్‌మెంట్ ఉంటది. హ్మ్. రాహువు ఎక్కడున్నాడు? వ్యయ భావంలో ఉన్నాడు. వ్యయం అంటే ఏంటి? మోక్షం, హ్మ్. లిబరేషన్, సాల్వేషన్, ఇవన్నీ. హుహు. అంటే రాహు ఎవరు? ఈ కలియుగానికి రాజు. హ్మ్. కలియుగానికి ఇద్దరే రాజులు. ఒకడు రాహువు, 2 శని. కలియుగానికి సన్యాసి ఎవరు? కేతువు. కలియుగ రమణ మహర్షి ఎవరంటే కేతువు. హ్మ్. సో కలియుగ ధర్మంలో మీనరాశి వాళ్ళు హ్మ్. వాళ్ళకంటూ ఒక ఊహాత్మకమైనటువంటి ప్రపంచంలో ఉంటారు. ఎందుకు? మోక్షంలో రాహు ఉన్నాడు కాబట్టి, ఈ రాహు అంటే దేనికి అధిపతి? ఇహలోక సుఖ సంతోషాలన్నిటికి అధిపతి. కారు, బిల్డింగ్, బంగారం, హ్మ్. నగ నట్ర ఇవన్నిటికి అధిపతి. సో వీళ్ళకి నాకు తెలిసి ఈ 28th నవంబర్ నుంచి హ్మ్. చాలా బెటర్ పీరియడ్ స్టార్ట్ అవుతది. వాళ్ళు ఇది కూడా గమనించాలంటే శని యొక్క ప్రభావం లేకుండా మీరు డబ్బు సంపాదించలేరు. హ్మ్. వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ సాటర్న్ యూ కెనాట్ బికమ్ రిచ్. ఓహ్! కలియుగంలో ఇద్దరే రాజులని చెప్పాను. రాహు అవును. వ్యవహార శైలి, శని శని. ధనం. హ్మ్. ఈ 2 లేకుండా మీకు కలియుగంలో ఏముంది? హ్మ్. ద్వాపరంలోనే ఏం లేదు. హ్మ్. ఈ 2 లేకుండా. హ్మ్. ఇంక కలియుగంలో ఏముంటుంది? హ్మ్. సో వీళ్ళు లౌకికంగా అర్థం చేసుకోవాల్సిందేంటి? వీళ్ళు మాట పట్టింపుకు వెళ్ళకపోతే చాలు మేడం. ఓకే. మరి వీరికి ఇచ్చే పరిహారాలేంటి? అంటే ఏం చెప్తారు? పరిహారం అంటే ట్రావెలింగ్. హ్మ్. వీళ్ళు కూడా. ట్రావెలింగ్. ఎందుకంటే వీళ్ళు ట్రావెలింగ్ వల్ల వీళ్ళకి వీళ్ళ కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులు అన్నీ పెంచుకునే లక్షణాలు ఉండవు. వీళ్ళకి ఎక్కువ సోషలైజేషన్ ఇష్టం ఉండదు. హ్మ్. లిమిటెడ్ ఫ్రెండ్స్ వీళ్ళు. బట్ ట్రావెలింగ్ వల్ల ఏందంటే వీళ్ళకి అట్మాస్ఫియర్ ఇంపాక్ట్ ఎక్కువుంటది మీనరాశి వాళ్ళకి. అంటే ప్రకృతి, లేకపోతే పర్యావరణం, లేదా కొత్త ప్రాంతాలు. వీళ్ళ వల్ల ఏందంటే మనసు వీళ్ళది చెప్పదు కదా! క్రియేటివ్ ఫీల్డ్ ఉంటది కదా! ఎప్పటికప్పుడు వీళ్ళని వీళ్ళు ఎన్హాన్స్‌మెంట్ చేసుకునే అవకాశం ఉంటది. హ్మ్. ఒకటి ట్రావెలింగ్ వీళ్ళకి చాలా యూజ్ అవుతది. రెండోది మ్యూజిక్. హ్మ్. మ్యూజిక్. ఈ రెండిటి వల్ల వచ్చేటువంటి రిలాక్సేషన్ వీళ్ళు ఎన్ని యాత్రలు చేసినా రాదు.